ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్నా. బాబా సందేశం ఏంటంటే, సాయిబాబా వద్దకు వచ్చే వారందరూ రకరకాల కోరికలతో వచ్చేవారు. ఒకరు సంతానం కోసం వస్తే మరొకరు సంపాదన కోసం వచ్చేవారు. ఒకరు భక్తి కోసం వస్తే మరొకరు ముక్తి కోసం వచ్చేవారు. ఎక్కువ మంది తమ జీవితంలోని సంభవించిన కష్ట నష్టాలు తీర్చుకోవటానికి బాబాను ఆశ్రమించేవారు. బాబాకు అత్యంత ఆప్తుడు, పేరు పొందిన శ్యాము ఇలాంటి భక్తుల వ్యవహారాలన్నీ రోజు చూసి విసిగెత్తిపోయి, ఒకరోజు బాబా, మీ దగ్గరికి అందరూ భౌతిక సంబంధమైన కోరికలతోనే వస్తున్నారు. మీరేమో ఆత్మ, పరమాత్మ, మోక్షము, ఇహము, పరమని సాధించాలని చెప్తుంటారు. మీ మాటలు ఒక్కటి కూడా పాటించని ఈ మనస్సులకు మీరెందుకు సహాయం చేయాలి అని అడిగాడు. అప్పుడు బాబా నవ్వి ఇలా చెప్పాడు, శ్యామ్, నా దగ్గరికి వచ్చేవారందరూ మొదట వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికే వస్తారు. కోరికలు తీరాక నా గురించి తెలుసుకోవటానికి వస్తారు. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. అప్పటిదాకా వాళ్ళు రాక తప్పదు, నేను రప్పించక తప్పదు. ఏమైనా యోగం ఉంటేనే ఎవరైనా నా దగ్గరికి వస్తారు. లేకపోతే నా పక్క నుంచి వెళుతూ కూడా మసీదు వైపు కన్నెత్తి కూడా చూడలేరు అని. అదే పరమాత్మ కర్మ. దాని నుంచి విముక్తి పొందడానికి మానవుడు సద్గురు పాదాలను ఆశ్రమించాలి. అల్లాయే ఆ సద్గురువు. అందరికీ యాజమానైన ఆ అల్లా మాలిక్ అని జవాబిచ్చారు. ఇలా అతని ఆశ్రమించి నమ్ముకున్న వాళ్ళను మాత్రమే కాక, ఎక్కడెక్కడో దూర తీరాల్లో ఉన్న పూర్వజన్మ సంబంధాలు కలిగిన వాళ్ళని సైతం తన దగ్గరికి పిచ్చుక కాలికి దారం కట్టినట్టు లాక్కున్నట్టు ఆకర్షించుకొని జ్ఞానబోధ చేసిన సద్గురువు సాయినాథ. ఓం సాయిరామ్.